అఘోరికి దాదాపు 100 కోట్ల పైన ఆస్తులున్నాయి. ఎలా చెప్తున్నారు మీరు? అంటే ప్రచారం అయితే మీరు చెప్పినట్టే బయట అవుతోంది. మీరు 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. చెప్పండి. ఈ విషయం అంతా ఎలా తెలిసిందంటే, ఈ శ్రీవర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా ఆస్తి చూసి వెళ్ళింది. శ్రీవర్షినికి యొక్క బ్రదర్ కి మొదట 3 లక్షలు అతని అకౌంట్ లో వేశారు, బ్యాంక్ అకౌంట్ లో. ఇప్పుడు కూడా ఉన్నాయి. 2-3 లక్షలు ఎంత వేశారు బ్యాంక్ అకౌంట్ ఖర్చుల కింద. ఇచ్చిన తర్వాత ఒక పూజ చేయాలి, దానికి ఒక కన్య కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమెను తీసుకొని వెళ్ళాడు నార్త్ ఇండియాకి. అంటే తీర్థయాత్రలు చేస్తున్నాం అని మొదలు చెప్పడం జరిగింది. అప్పుడు మేమిద్దరం గురు శిష్యులం మాత్రమే, కేవలము మా మధ్య తల్లి కూతుళ్ళ బంధం ఉంది, ఈ విధంగా వాళ్ళు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ సందర్భంలో వాళ్ళు వెళ్ళినప్పుడు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఇది అత్యంత పవర్ఫుల్. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఎప్పుడైతే ఏర్పడిందో ఉగాది తర్వాత అనేక ప్రమాదకరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు రాబోతున్నాయి అని అప్పుడే కూడా హెచ్చరించడం జరిగింది. ఫలితంగా కూడా జరిగినాయి. భూకంపాలు వచ్చినాయి, చాలా పడిపోయినాయి. జలప్రలయం కూడా వస్తుంది త్వరలో. కొంతమంది సునామీ అంటున్నారు, లేదంటే మనకైతే పెద్ద వర్షం పడితే వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో కూడా ఆమెను తీసుకెళ్లి, ఆమెను మెయిన్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమె ఒక కన్య. ఈ కన్యలను కొన్ని చోట్ల కూర్చోబెట్టి, ముగ్గుల్లో కూర్చోబెట్టి కొన్ని రకాల పూజలు చేస్తారు. నగ్న పూజలు, యోని పూజలు కొన్ని ఉంటాయి, రహస్య పూజలు. అతనికి శక్తి పెరుగుతుంది. కొన్ని పూజల కోసం ఆమె తీసుకెళ్లారు. బైక్ ఏమో తీర్థయాత్రలు అని చెప్తున్నారు. ఆ 3 రోజులు వాళ్ళు ఎవరికి కనపడలా, అది వాస్తవం. వాళ్ళని కూడా తర్వాత అడిగారు 3 రోజులు ఎక్కడికి పోయారంటే వాళ్ళు చెప్పట్లేదు. అంటే మొదటి నుంచి మీరు టచ్ లో ఉన్నారా? మేము మొత్తం మొదటి నుంచి టచ్ లో ఉన్నాను. వినండి మీడియా సోదరులారా, ఎవరు చెప్పలేదు వాళ్ళు. టచ్ లో ఉన్నాడట. ఇదంతా యూట్యూబ్ మాట్లాడే మాటలు స్వామి, వాళ్ళు చెప్పినవే, ఇవన్నీ పిచ్చి పిచ్చి. యోని పూజలు చేయడానికి భారతదేశం మొత్తంలో గౌహాటీలో ఉన్న కామాఖ్యదేవి ఆలయంలో అనుమతి ఉన్నది. వీడెవడు చేయడానికి గొట్టంగాడు. ఏం మాట్లాడతావు స్వామి నువ్వు? అర్థం కాదు. చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళ. ఏం మాట్లాడతావు అర్థం కాదు. యోని పూజ ఎవరు చేయాలి? అర్హత లేదా? ఒక స్త్రీ చేయాలి, దానికి సంబంధించిన ఒక క్షేత్రం ఉంది. ఇంత డైరెక్ట్ గా వాడు చేస్తున్నాడని చెప్తే ఆ అమ్మాయి అక్కడ ఏం చెప్తుంది? నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను మెచ్యూర్ గా ఉన్నా, నన్ను మీరు అంతా. ఆ అమ్మాయి మెచ్యూర్ గా మాట్లాడుతున్నప్పుడు